అండి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్న వారికి ఒక చిన్న సలహా ఇవ్వరా? కొన్ని చర్చెస్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అని కండక్ట్ చేస్తారు. చాలా మంచి విషయం, యవనస్తులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఎందుకంటే చాలామంది ఉద్యోగం వచ్చేసిందిగా పెళ్లి చేసుకో, ఇంకా వయసు దాటిపోతుందో బాబు పెళ్లి చేసుకో, ఇంకా ఇలాగ చాలా చెప్తూ ఉంటారు. వయసు దాటిపోతుందనో, ఉద్యోగం వచ్చిందనో, తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నాడనో, లేదు ఇంకొన్ని చోట్ల అయితే వాడేంటమ్మా అలా బలాదురుగు తిరిగేస్తున్నాడు, ఆడి మెడకు ఒక అమ్మాయిని తగిలిస్తే ఆడు సెట్ అవుతాడు అని అంటారు. పెళ్లి చేస్తే బాగుపడిపోతాడనో చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అలా కాదు, కానీ వివాహం జరగాల్సిన వయసులో జరగాలి, వివాహం కోసం సిద్ధపడాలి. ఈ రెండు విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో వివాహం కోసం సిద్ధపడే విషయంలో మనల్ని నమ్మి తన ప్రపంచాన్ని విడిచిపెట్టి మన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని పోషించడానికి కావాల్సినటువంటి సామర్థ్యానికి సిద్ధపడడం మాత్రమే కాదు, కానీ తన మైండ్ సెట్, నీ మైండ్ సెట్ రెండు వేరువేరుగా ఉంటాయి. తను ఒక భిన్నమైన ప్రపంచంలోంచి నీ జీవితంలోకి వచ్చింది. సో ఒక వ్యక్తి బలహీనతల్ని భరించటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. దూరపు కొండలు నునుపని దరిచేరిన తర్వాత దానిలో ఉన్న గరుకులు కనపడతాయని, ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళని బలహీనతలు కూడా కనపడుతూ ఉంటాయి. భరించడం నేర్చుకోవాలి. నేను అంటాను, ప్రమాణం చేసి నిలబెట్టుకోకుండా ఉండటం కంటే ప్రమాణం చేయకుండటమే మేలు. సో ఏ ప్రమాణం అయితే పెళ్లినాట నువ్వు చేస్తున్నావో ఆ ప్రమాణానికి జీవితకాలం కట్టుబడి ఉండటానికి సిద్ధపడాలి. సహజంగా వైవాహిక జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను కొంతమంది భూతద్దంలో చూసి, నా జీవితంలోనే ఇలాగ జరిగింది, అందరూ బాగున్నారు, నాకు ఈ వైవాహిక జీవితం వద్దని చెప్పి బ్రేకప్ చెప్తూ ఉంటారు. సో ముందుగా సిద్ధపడితే ఇలాంటి యుద్ధాలు ఉండవు.